ఇవాళ కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఓర్వకల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. ఇప్పటికే అధికారులు పవన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివస్తారన్న సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు హామీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పూడిచెర్లలో ఫార్మా ఫండ్ కు ఆయన భూమి పూజ చేస్తారు. ఇవాళ కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఓర్వకల్లులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారు. ఇప్పటికే అధికారులు పవన్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలి వస్తున్నారన్న సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు హామీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పూడిచెర్లలో ఫార్మా ఫండ్ కు ఆయన భూమి పూజ చేస్తారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఇప్పట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. గత 4 రోజుల నుంచి కూడా పూర్తిగా ఏర్పాట్లను దగ్గరుండి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు అలాగే ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా భద్రతాపరమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి కూడా పూడిచెర్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫారం పాండ్స్ అంటే పంట కుంటలు ప్రధానంగా కరువు కోరల్లో అల్లాడుతున్నటువంటి కర్నూలు జిల్లాకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫారం పాండ్స్ అనేవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పెద్ద ఎత్తున అవి సక్సెస్ కూడా అయ్యాయి. జీవనదులు ఉన్నప్పటికీ కూడా ఆ నీటిని నిల్వ చేసుకునేటటువంటి ప్రయత్నం అంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున లేవు కాబట్టి ఉన్న నీటిని పూర్తిగా స్టాక్ పెట్టుకొని వాటిని పొదుపుగా ఉపయోగించుకునే విధంగా ఈ సిస్టమ్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఫారం పాండ్స్ కి మరొకసారి కూడా పూర్వ వైభవం తెచ్చే విధంగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతోందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా పూడిచెర్లలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. అనంతరం ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం అనేది కూడా కొనసాగుతుంది. ఈ రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఫారం పాండ్ అనేది. దాని తర్వాత కూడా ఓర్వకల్లులో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి సభలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ గా కూడా మారుస్తాం, దానికి సంబంధించినటువంటి అడుగులు కూడా అప్పుడు వడివడిగా వేశారు. అయితే ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నది కూడా టీడీపీ ప్రభుత్వ వాదన. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి పూర్తిగా ఓర్వకల్ వైపు కూడా దృష్టి సారించిన నేపథ్యంలో పూర్తిగా పరిశ్రమలకు సంబంధించి పెద్ద ఎత్తున తీసుకురావాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత ఓర్వకల్లుకు రెండవసారి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఆయనకు గతంలో వచ్చిన సరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. ఎటువంటి అభివృద్ధి ఇక్కడ జరగబోతోంది, ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి, అలాగే కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏ రకంగా ఉండబోతోంది అన్న దానిపైన కూడా పూర్తిగా ఆయనకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే అప్పుడు ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించలేకపోయారు, బహిరంగ సభ కూడా నిర్వహించలేకపోయారు. తాజాగా
ఇప్పుడు ఓర్వకల్లులో పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఓర్వకల్లు ఎలా అభివృద్ధి చెందబోతోంది, ఇండస్ట్రియల్ హబ్ గా, ఇండస్ట్రియల్ కారిడార్ గా ఎలా మారిపోతుంది, ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి, ఆ పరిశ్రమల వల్ల నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగాలు వస్తున్నాయి, అలాగే ఇటు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్లు ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరోవైపు జనసేనాని వస్తున్నటువంటి నేపథ్యంలో జన సైనికులు పెద్ద ఎత్తున ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నంద్యాల జిల్లా, ఇటు కర్నూలు జిల్లా అన్ని నియోజకవర్గాలతో పాటు ఇటు సమీపంలో ఉన్నటువంటి అనంతపురం అలాగే కడప ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు అలాగే జనసేన నేతలు కూడా తరలి వస్తున్నారు. సో పెద్ద ఎత్తున వచ్చే వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. మరోవైపు మండు టెండలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో అన్నిటికంటే కర్నూలులోనే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు మంచినీటి సౌలభ్యం అలాగే మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పూర్తిగా అధికార యంత్రాంగం చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. హరికిషన్, పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఎక్కువగా ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటారు? ఇండస్ట్రియల్ కారిడార్ లో ఈ సభ నిర్వహించబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఎక్కువగా కూడా ప్రసంగించేటటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాయలసీమకు ఇప్పటి వరకు కూడా ఒక రకమైనటువంటి భావన ఉంది. తామంతా కూడా పూర్తిగా నష్టపోయామని, రాజధానిని త్యాగం చేసినా కూడా తమకు ఎటువంటి ఉపయోగం లేదన్నటువంటి భావన ఉంది. మరోవైపు రాయలసీమలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతంతా కూడా ఉద్యోగాల కోసం ఇటు హైదరాబాద్ కి అలాగే బెంగళూరుకి ఇటు చెన్నైకి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ సరైనటువంటి పరిశ్రమలు లేకపోవడం వల్ల, నిరుద్యోగత పెరిగిపోవడం వల్ల పెద్ద ఎత్తున యువతంతా కూడా ఇతర ప్రాంతాలకు వలస పోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫారం పాండ్స్ అంటే పంట కుంటలు కూడా దానికి శ్రీకారం చుట్టడానికి కూడా కర్నూలు పడమర ప్రాంతం అంతా కూడా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. వీరు వానాకాలం అయిపోయిన తర్వాత పొట్ట చేత పట్టి కుటుంబాలు కూడా గ్రామాలు కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి అక్కడ పనులు చేసుకొని అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే పనులు చేసుకొని కష్టపడి డబ్బులు తెచ్చుకుంటారో ఆ డబ్బుల కూలి తెచ్చుకుంటారో ఆ కూలితో గ్రామంలో మళ్ళీ వానాకాలం వరకు కూడా జీవించేటటువంటి పరిస్థితి ఉంది. సో దీనంతా కూడా పూర్తిగా రూపుమాపేందుకు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన పంట కుంటలను అనేవి నిర్మిస్తే, ఎందుకంటే చాలా వరకు వారికి పొలం ఉంటుంది, 5 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది, 50 ఎకరాలు ఉంటుంది. అటువంటి వ్యక్తులు కూడా అక్కడ పండించలేని పరిస్థితి, ఎందుకంటే ఎటువంటి నీరు ఉండదు కాబట్టి, ఆ సౌలభ్యం ఉండదు కాబట్టి పొలాలనంతా వదిలేసి గ్రామాలను వదిలేసి పోతారు. కానీ ఈ రోజు ప్రభుత్వ సాయంతో ఉపాధి హామీ కింద నిర్మించేటటువంటి ఈ పంట కుంటల వల్ల ఇటు ఎవరైతే ఉపాధి కూలీలు ఉంటారో వాళ్ళకి కూలీ దొరుకుతుంది, అలాగే ఎవరైతే రైతు ఉంటారో ఆ రైతుకు నీటి సౌలభ్యం కలుగుతుంది. దాని వల్ల కూడా పంటలు పండించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వలసలు తగ్గేందుకు వలసలు అనేవి తక్కువగా ఉండొచ్చు అన్నటువంటి కారణంతో ఈ రోజు ఈ పంట కుంటలు అనే వాటికి, ఫారం పాండ్స్ అనే వాటికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మరోవైపు నిరుద్యోగ యువతకు కూడా పరిశ్రమల పరంగా ఉద్యోగాలు ఏ రకంగా వస్తాయి, ముఖ్యంగా ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఈరోజు ప్రధానంగా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉందని అందరూ. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.